ఒకసారి బెల్లంపల్లిలో ప్రెమిసెస్ లో, మాదంతా కూడా అడవిలో గొర్రెల కాపరి గొర్రెలన్నింటినీ కూడా మేపుతూ ఉన్నాడు. నేను నా చిన్న ప్రార్థనలో ఉండి బయటకు వచ్చిన, జస్ట్ అట్లా బయటికి రాగానే గొర్రెలన్నింటినీ కూడా మేపుతూ ఉన్నాడు కాపరి. మేపుతుంటే కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక చిన్న గొర్రె ఇయ్యవా, నేను కొద్దిసేపు ఆడుకొని మరలా నీకు ఇచ్చేస్తాను అనగానే, పర్వాలేదు సార్ తీసుకోండి ఆడుకోండి అన్నాడు. చిన్న గొర్రె. కొద్దిసేపు ఆడుకొని, ఎందుకు యేసయ్యా గొర్రెనే ఎందుకు ఎన్నుకున్నాడు, మేకను ఎందుకు ఎన్నుకోలే, కుక్కను ఎందుకు ఎన్నుకోలే, కుందేలను ఎందుకు ఎన్నుకోలే, అసలు దీంట్లో ఉన్న ఏంటి అని కొంచెం స్టడీ చేద్దామని దాంతో ఆడుకొని ఒక గంట తర్వాత ఆ గొర్రెని ఏం చేసి, చిన్న గొర్రె వదిలిపెట్టేగానే కాపరి వచ్చినాడు, తలుపు కొడుతున్నాడు. తలుపు తీయగానే, సార్ నా గొర్రె అన్నాడు. నేను అప్పుడే ఇచ్చేసిన బాబు నా గొర్రె అంటే, లేదు సార్ ఇవ్వలేదు, గొర్రె రాలేదు అన్నాడు. లేదు బాబు నేను ఒక పంపించేసిన, చూడు మళ్ళా వెతుకుపో అంటే, ఆ కాపరి వెళ్ళిండు, వెతుకుతున్నాడు. ఇంచుమించు 6:30 అవుతున్నది, చీకటి పడతా ఉంది. వెతికి మరలా నా దగ్గరకు వచ్చి సార్ లేదు సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నా, రియల్లీ మా దగ్గర లేదు బాబు, నేను వదిలిపెట్టేసిన అంటే, ఇక ఆ కాపరి ఎత్తుకున్నాడండి ఆ గొర్రె గురించి. మరలా నా దగ్గరకు వచ్చి రాగానే చెప్పిన, బాబు ఎందుకింత నన్ను విసిగిస్తావు, బలవంతం చేస్తావు, ఆ గొర్రెకి ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తానన్నా. ఆ మాట అనగానే కోపం వచ్చేసింది ఆ కాపరి. ఏం మాట్లాడుతారు సార్ మీరు, అది నిన్ననే పుట్టింది సార్, అది నడవలేదు సార్, అది నేను ఎత్తుకుంటేనే నాకు భద్రంగా ఉంటది, అది నడవలేదు సార్, ఎవరికి కావాలి సార్ మీ డబ్బులు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను కిటికీలో నుంచి చూస్తుంటే ఆ కాపరి ఆ ముళ్ళ పొదలు లేపుతున్నాడు, చూస్తున్నాడు. మిగతా 500 గొర్రెలను అక్కడ పక్కన పెట్టేసి ఒక్క గొర్రెని కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ ట్రాక్ మీదకి వెళ్ళిండు, ఒక రకమైన విజిల్ కొడుతున్నాడు. ముళ్ళ పొదలలో లేపి ఒక రకమైన విజిల్ కొడుతూ చివరికి ఒక బండ మీద కూర్చొని తల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఎక్కడికి పోయినావు బిడ్డ, ఎక్కడికి పోయినవురా నువ్వు, నన్ను వదిలిపెట్టి నన్ను ఒంటరి వాడిగా చేసి ఎక్కడికి వెళ్ళిపోయినవురా అని తల కొట్టుకుంటూ ఏడుస్తుంటే, నేను కిటికీలో నుంచి ఆ కాపర్ని చూస్తూ ఏడుస్తుంటే పక్క నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా భుజాలను తట్టి అంటున్నాడు, అదే నా మనస్సు బిడ్డ అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నా మనస్సు అదే బిడ్డ, నేను నా గొర్రెల కోసం ఆ విధంగా ప్రసవ వేదన పడే కాపరిని అన్నాడు. అప్పుడు అర్థమైంది కాపరికి గొర్రెలకి ఎంత మంచి బ్యూటిఫుల్ ఇంటిమసీ రిలేషన్షిప్ ఉంటుందో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు నాన్న. మన కాపరి తన ప్రాణమునంతా మన కోసం త్యాగం చేసినాడు. నీ జీవితంలో అద్భుతం చేయడా.